యేసుక్రీస్తు ఒకానొక సమయంలో కొండ మీదకెక్కి ఆయన ప్రసంగం చేశాడు. ఎక్కడెక్కి? కొండ మీదకెక్కి ప్రసంగం చేశాడు. ఆ కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. ఈ 3 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు యొక్క కొండ మీది ప్రసంగం అని చెప్తారు. యేసుక్రీస్తు అందరికీ బోధించిన తరువాత ఆయన దిగి వస్తా ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ఆయనకు ఎదురుగా వచ్చాడు. సాధారణంగా కుష్ఠరోగులు ఎవరి దగ్గరికి రారు, రాకూడదు కూడా. ఎందుకు రాకూడదు అంటే కుష్ఠరోగుల్ని ఊరి బయటే ఉంచేస్తారు. వాళ్ళకి చెంబు, ప్లేటు, ఒక దుప్పటి వాళ్ళ ముఖాన పడేసి ఇక ఇంట్లో వాళ్ళు బయటికి పంపించేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందు లేదు. ఒక వ్యక్తి కుష్ఠరోగం వచ్చిందంటే ఇక చనిపోయేదాకా అట్లా ఉండాల్సిందే. ఒకవేళ అతన్ని ఎవరైనా ముట్టుకుంటే అతన్ని తాగిన ఆ ప్లేట్లు, తిన్న ప్లేట్లు కానివ్వండి, తాగిన గ్లాసు కానివ్వండి, వాడుకున్న బట్టలు కానివ్వండి, కప్పుకున్న దుప్పటి కానివ్వండి, ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకు కూడా ఆ కుష్ఠరోగం వస్తుంది. అది ఒక అంటువ్యాధిలాగా ఉంటుంది. అందుకని ఎవరు కూడా వాళ్ళని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. ఇంట్లో వాళ్ళైనా సరే, వీధిలో వాళ్ళైనా సరే, ఎవరైనా సరే బయటకు రానిచ్చేవాళ్ళు కాదు, దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఇట్లాగా కుష్ఠరోగులు వీళ్ళు ఊరికి వెలుపలే ఉండేవాళ్ళు. ఇలాగా ఊరికి వెలుపలే ఉంటున్న వీళ్ళ జీవితంలో ఒకానొక సమయంలో యేసు ప్రభు వారి యొక్క మాటలు వినపడ్డాయి. అది కొండ మీద నుంచి మాట్లాడుతున్న మాటలు. జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు మాటలు చుట్టూ ఉన్న జనసమూహం అంతా విన్నారు. అదే సమయంలో దూరంగా ఉన్న వీళ్ళు కూడా, ఈ కుష్ఠరోగి కూడా విన్నాడు. విన్నప్పుడు ఈ కుష్ఠరోగిలో విశ్వాసం కలిగింది. ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి నాయనా నన్ను స్వస్థపరచు అనట్లేదు. సహజంగా మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా నాకు రోగం వచ్చింది, దేవా నన్ను స్వస్థపరచు, లేకుంటే నా జీవితంలో అది చెయ్యి, ఇది చెయ్యి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఈ వ్యక్తి అట్లాగా ప్రార్థన చేయట్లా. దేవా నేను కుష్ఠరోగి నన్ను స్వస్థపరచు అనట్లా. మరి ఏమంటున్నాడు? చదువుదాం. 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నాయనా నన్ను శుద్ధినిగా చెయ్యి అని అంటలేదు. దేవా నీకు గనక ఇష్టమైతే నన్ను నువ్వు శుద్ధినిగా చేయగలవయ్యా. మరి నన్ను శుద్ధినిగా చేయడం, నన్ను బాగు చేయడం నీకు ఇష్టమేనా నాయనా అని అడుగుతున్నాడు. చూడండి, తరచుగా మనం మాట్లాడే మాటలకి ఈ వ్యక్తి మాట్లాడుతున్న అభ్యర్థనకి ఎంత తేడా ఉందో. నాయనా నన్ను బాగు చేయి అనట్లేదు, కానీ ఏమంటున్నాడు? అయ్యా నన్ను బాగు చేయటం కనుక నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు నాయనా అని అన్నాడు. చూడండి, అంటే ఈ వ్యక్తికి ఒక మాట అర్థమైంది. దేవుడు గనక నన్ను బాగు చేయాలి అంటే నేను దేవునికి ఇష్టంగా ఉండాలి, నన్ను బాగు చేయడం దేవునికి ఇష్టమై ఉండాలి. అలా ఉంటే గనక ఆయన నన్ను బాగు చేస్తాడు. ఈ మాట యేసుక్రీస్తు యొక్క మాటలు వింటున్న ఇతనికి అర్థమయ్యింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు గనక నీ జీవితంలో అద్భుతం చేయాలని నువ్వు ఆశపడితే, ఆశ్చర్య కార్యం చేయాలని ఆశపడితే, నీ జీవితాన్ని బాగు చేయాలని నువ్వు గనక ఆశపడితే, అది మొదటిగా దేవునికి ఇష్టమై ఉండాలి. ఎవరికి ఇష్టమై ఉండాలి? నువ్వైతే బాగానే ఇష్టపడుతున్నావు. ఏమని? నీ జీవితం బాగుపడాలని, నీ పరిస్థితి మారాలని, నీ అనారోగ్యం నుంచి నువ్వు బయటపడాలని నీకైతే ఈ ఆశ ఉంది. కానీ ఆ ఆశ నెరవేరాలి అంటే నీ పట్ల దేవుడు ఇష్టపడాలి. ఎవరు ఇష్టపడాలి? చెప్పండి, ఎవరు ఇష్టపడాలి? దేవుడు ఇష్టపడాలి. దేవుడికి గనక ఇష్టమైతే ఇదిగో నీ అనారోగ్యాన్ని తీసివేస్తాడు. నీ పట్ల దేవునికి గనక ఇష్టం ఉంటే ఇదిగో నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ పట్ల దేవునికి ఇష్టమైతే ఆశ్చర్య కార్యం చేస్తాడు. నీకు దేవుడు నిన్ను బట్టి దేవునికి ఇష్టమైతే కనుక దేవుడు ఏదైనా చేస్తాడు. ఈ వ్యక్తి ఇదే అన్నాడు.
అయ్యా, నీకు ఇష్టమైతే గనక నన్ను శుద్ధినిగా చేయగలవు నాయనా, మరి నీకు ఇష్టమేనా అని అంటే యేసు ప్రభు అంటున్నాడు ఏమని? 3వ వచనంలో, అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. చూడండి, యేసు ప్రభు చేసిన పని ఏంటో జాగ్రత్తగా చూడండి. ఏం చేశాడు యేసు ప్రభు? చెయ్యి చాపాడు, ఇంకా ఏం చేశాడు? వాణ్ణి ముట్టుకున్నాడు. చూడండి, అసలు కుష్ఠరోగిని ఎవరో దగ్గరకు రానివ్వరు. అట్లాంటిది కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కినప్పుడు యేసు ప్రభు కాలుతో తనలేదు. ఎరా, నువ్వు అపవిత్రుడివి, పనికి మాలిన వాడివి, అట్లాంటి నా దగ్గరికి వస్తావా అని యేసు ప్రభు దూరంగా నెట్టివేయలేదు. మరి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? చెయ్యి చాపాడు, చాపి వాణ్ణి ముట్టుకున్నాడు. మనమైతే గనక ఈ రోగం మనకు కూడా అంటుద్ది అని మనం దూరంగా పోతాం కదండి. మనమే గనక ఆ స్థానంలో ఉంటే, యేసు ప్రభు స్థానంలో మనమే ఉంటే గనక మనం ఏం చేస్తాం? ఆగు, ముందు ఆగు, దూరంగా ఉండు, తర్వాత మాట్లాడదాం. ఏమంటాం? ముందు దూరంగా ఉండు, తర్వాత మాట్లాడదాం. లేకపోతే నీకు వచ్చిన వ్యాధి నాకు కూడా వచ్చింది, దూరంగా ఉండు అని దూరం చేసేస్తాం. దూరం చేసి దూరంగా ఉంచి అప్పుడు మాట్లాడతాం. కానీ యేసు ప్రభు మనల్ని దూరం పెట్టట్లేదు. బదులుగా ఏం చేస్తున్నాడు? పట్టుకుంటున్నాడు. పట్టుకొని ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కా అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరలా చెప్తున్నాను, నువ్వు ఎటువంటి వాడవైనా సరే, దేవుడి పట్ల నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నీవు ఆయనకి ఇష్టడుగానే ఉంటావు. దేవుడు నీ శరీరాన్ని చూసేవాడు కాదు, నీ హృదయాన్ని చూసేవాడు. నీ హృదయంలో ఆయన పట్ల విశ్వాసం ఉంటే గనక నీవు ఎట్లా ఉన్నా సరే దేవునికి ఇష్టంగానే ఉంటావు. మీకు అర్థమవుతుందండి? నీ శరీరం ఎట్లా ఉన్నా సరే నీ మనసులో, నీ హృదయంలో దేవుని పట్ల విశ్వాసం ఉంటే నీవు ఆయనకి ఇష్టడుగానే ఉంటావు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉండుట అసాధ్యము. చదువుదామా మాట? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, త్వరగా తీద్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాము, జాగ్రత్తగా చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్తగా విను. నిజంగా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే నీ హృదయంలో దేవుని పట్ల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం గనక ఉంటే చాలు, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. నువ్వు కుంటివాడివా, గుడ్డివాడివా, మూగవాడివా, చెవిటివాడివా, ఈ పైన ఉన్న ఆకారాన్ని దేవుడు ఎన్నడూ చూడడు. దేవుడు చూసేది ఏంటి? నీ హృదయాన్ని చూస్తాడు ముందు ఆయన. నీ హృదయంలో దేవుని పట్ల విశ్వాసం ఉంటే గనక నీవు ఆయనకి ఇష్టడుగానే ఉంటావు. మనుషులు ఒకవేళ నువ్వు చూసి నచ్చకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం దేవునికి ఇష్టమైన వ్యక్తిగానే ఉంటావు. ఈ కుష్ఠరోగి జీవితంలో ఇదే ఉంది. పైకి చూడడానికి ఇతను బాగా కుష్ఠరోగి, కానీ తన హృదయంలో యేసు ప్రభు పట్ల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి అతని హృదయంలో ఉన్న విశ్వాసాన్ని యేసు ప్రభు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పైరూపాన్ని చూడడు. నీవు స్త్రీవా, పురుషుడివా, చిన్నవాడివా, పెద్దవాడివా, లావుగున్నావా, సన్నగున్నావా, ఇవేమీ దేవుడు చూడడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం లోపల దేవుని పట్ల ఎటువంటి విశ్వాసం ఉందో అది ఆయన చూస్తాడు. దేవుడు మనిషి రూపాన్ని అయితే చూడడు. ఒకసారి పాత నిబంధనలో జరిగిన విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో ఒక ప్రవక్తని, సమూయేలు ప్రవక్తని దేవుడు పంపించాడు యెషయా అనే అతని ఇంటికి. ఈ యెషయా ఇంటికి ఈ సమూయేలుని ప్రవక్తని పంపించాడు. ఎందుకు అంటే
ఆ యెషయికి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకుల్లో ఒక్కడిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని అభిషేకించు అతన్ని అనంటే, ఈ సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే ప్రవక్త గారి ఇంటికి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు ఇంటికి? చెప్పండి, ఎవరు వస్తున్నారు? సమూయేలు ప్రవక్త గారే ఇంటికి వస్తున్నాడంటే యెషయికి ఎందుకో కొద్దిగా కంగారైంది. ఎందుకు వస్తున్నాడో ఏంటో, ఎప్పుడు వచ్చినోడు కాదు కదా. అప్పుడప్పుడు మీటింగులు పెడితే పోయి వినటమే తప్ప ఆయన సొంతగా మా ఇంటికి వచ్చింది ఏనాడు లేదు కదా. అయినా సరే వస్తున్నాడంటే ఎందుకో కంగారయ్యి, అయ్యా సమాధానంగానే వస్తున్నావా, ఏ ఇబ్బంది లేదు కదా, మా వల్ల ఏం తప్పు జరగలేదు కదా అని అంటే సమూయేలు అన్నాడు, లేదు లేదు, మీ వల్ల ఏ తప్పు ఏమి జరగలేదు, నేను సమాధానంగానే వస్తున్నాను. కాబట్టి మీరందరూ మీ ఇంటి వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయి నాతో పాటు బలర్పించడానికి రండి అన్నాడు. సరేలే అని యెషయి ఆయన 7 కొడుకుల్ని రెడీగా పెట్టేశాడు. పెట్టేసి బలర్పించేశారు. ఇక భోజనాలకు సిద్ధం అని అనుకునే లోపల అప్పుడు అడిగాడు సమూయేలు, ఇదిగో నీ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు దాకా అందరు నా ముందుకు తీసుకురా అన్నాడు. పెద్దవాడు ముందుకు వచ్చేసాడు. ఈ పెద్దవాడిని చూడగానే ఈ ప్రవక్త అనుకున్నాడు, అబ్బా ఎంత ఎత్తున్నాడు, ఎంత లావున్నాడు, రాజు అంటే ఎట్లా ఉండాలి, దేవుడు భలేవాడిని ఎంచుకున్నాడులే, బాగున్నాడు ఇతను ఏవైనా సరే అని అనుకున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, అబ్బాయి అతని రూపాన్ని అతని ఎత్తుని నువ్వు లెక్క చేయొద్దు. మనుషులు చూస్తారు పై రూపాన్ని, నేను హృదయాన్ని చూసేవాడిని. కాబట్టి ఇతడంటే నాకు ఇష్టం లేదు, ఇతడి పక్కకు నెట్టేయి అన్నాడు. పక్కకు నెట్టేశాడు. మీ 2వ వాడిని పిలువు అన్నాడు. 2వ వాడిని పిలిచాడు. అతను కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాడు, అంత హైట్ ఉన్నాడు, అజం ఉన్నాడు, అంత బలం ఉంది, గట్టిగానే ఉన్నాడు, పర్లేదు, ఇతను కూడా పర్లేదు, బాగానే ఉన్నాడు అని అభిషేకించబోయే లోపల దేవుడు అన్నాడు, బాయ్ ఇతన్ని కూడా నేను కోరుకోవాలా, పక్కన నెట్టేయి అన్నాడు. అట్లాగా 7 ఎదురుగా తీసుకొస్తే దేవుడు అన్నాడు, ఈ 7 ఎవరిని నేను కోరుకోలేదు, వీళ్ళందరినీ పక్కకు నెట్టేయి అన్నాడు. యెషయికి ఎంతమంది కొడుకులు అన్నాం? 7. ఎంతమంది అయిపోయారు? 7 అయిపోయారు. ఈ సమూయేలుకి ఏం అర్థం కావట్లేదు, ఏంటి 7 కొడుకులే అని చెప్పాడు ఈయన, 7 అయిపోయారు, 7 ఎవరిని దేవుడు కోరుకోలేదు. డౌట్ వచ్చింది సమూయేలుకి. గట్టిగా అడిగాడు యెషయి, అబ్బాయి వీళ్ళేనా, ఇంకా ఉన్నారా నీకు అని అడిగితే అప్పుడు చెప్పాడు యెషయి, అయ్యా ఇంకోటి ఉన్నాడు, వాడు అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. అవునా, అతన్ని పిలిపించు అన్నాడు. వెంటనే పని వండించి అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని హుటాహుటిని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దావీదు ఎదురుగా వచ్చేసాడో దేవుడు అన్నాడు, ఇదిగో ఇతరే నేను కోరుకున్నవాడు, లేచి అభిషేకం చేయి అన్నాడు. సమూయేలు లేచి అభిషేకం చేశాడు. అక్కడ దేవుడు చెప్పిన మాట ఒకసారి ఆలోచించండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు ఏం చేస్తారు? పై రూపాన్ని చూస్తారు. ఇదిగో నువ్వు వేసుకుంటున్న వస్త్రాలను బట్టి నీకు విలువిస్తూ ఉంటారు, నువ్వు చదివిన చదువును బట్టి నీకు విలువిస్తూ ఉంటారు, లేదా నువ్వు వేసుకున్న బంగారాన్ని బట్టి నీకు విలువిస్తూ ఉంటారు కదండి. నీ ఇంటిని చూసి అబ్బో పర్వాలేదు, బాగానే కట్టాడు అంటే మనుషులు నీకు ఇచ్చే విలువ దేన్ని చూసి? పై రూపాన్ని చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ప్రతి మనిషి చూసేది పై రూపమే, కానీ దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, నీ హృదయాన్ని చూసేవాడు ఆయన. నీవు ఎట్లున్నా సరే పై రూపంలో నీ హృదయం లోపల ఎట్లా ఉన్నావు అది మాత్రమే దేవుడు చూస్తాడు కదండి. తరచుగా మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలకి, ఎస్ఐ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటూ ఉంటారు మనవాళ్ళు. ఏం చూస్తారు చెప్పండి? ఎంత ఎత్తున్నాడు, 6 అడుగులు ఉన్నాడా లేడా చూస్తాం, మంచి ఛాతీ ఉందా లేదా చెస్ట్ చూస్తాం, లాంగ్ జంప్ చేస్తున్నాడా, హై జంప్ చేస్తున్నాడా, రన్నింగ్ చేస్తున్నాడా, ఇవన్నీ చూస్తాం. కానీ వాళ్ళ హృదయంలో వీడికి ఉద్యోగం ఇస్తే లంచం తీసుకోకుండా ఉంటాడా అని చూస్తాడా? వాళ్ళకేం తెలుసు? హృదయం లోపల ఉండేది మనుషులు చూడలేరు. వాళ్ళు ఎంతసేపటికి ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు, ఎత్తు చూస్తారు, లావు చూస్తారు,
చెస్ట్ చూస్తారు, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ ఇవన్నీ చూసి ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అంటారు. వాడు సెలెక్ట్ అయిన తర్వాత లంచాలు తీసుకున్నా ఏం చేసినా ఇక వాడిని పాపం ఎవరూ కనిపెట్టలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయాన్ని చూడలేదు వీళ్ళు. ఏం చూశారు? పైరూపాన్ని మాత్రమే చూశారు. కానీ దేవుడు అట్లాగా పైరూపాన్ని చూసి ఎంచుకునేవాడు కాదు. తన సేవ కోసం, తన పరిచర్య కోసం దేవుడు ఎవరినైనా ఎంచుకుంటే అతని యొక్క లావును చూసి, ఎత్తును చూసి, డబ్బును చూసి, వెనకాల వంశాన్ని చూసి, వీటి చూసి ఎంచుకునేవాడు కాదు. అతని హృదయాన్ని దేవుడు ముందు చూస్తాడు. ఇదిగో ఈ వ్యక్తికి నా పరిచర్య అప్పగిస్తే నమ్మకంగా చేస్తాడా లేదా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిలబడి ఉంటాడా లేదా. దేవుడు హృదయాన్ని చూస్తాడు ముందు. హృదయాన్ని చూసి దేవుడు ఎంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పైరూపాన్ని దేవుడైతే చూడడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ హృదయం లోపల ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. చూసి ఆయన నిన్ను ఎంచుకుంటాడు. ఈ కుష్ఠరోగి పైన తనకంతా కుష్ఠరోగమే ఉంది శరీరం నిండా, కానీ తన హృదయంలో దేవుని పట్ల విశ్వాసం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చినప్పుడు, నాయనా ఇదిగో నీకు ఇష్టమైన నన్ను బాగు చేయడం అన్నప్పుడు యేసుక్రీస్తు అతని హృదయాన్ని చూశాడు. తన హృదయంలో ఉన్న విశ్వాసం చూశాడు. చూసి అబ్బాయి నీకు మంచి విశ్వాసం ఉంది కాబట్టి నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే అని చేయి చాపాడు, ముట్టుకున్నాడు, స్వస్థపరిచాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం గనక దేవునికి ఇష్టంగా ఉంటే, నీ హృదయం లోపల దేవునికి విశ్వాసం గనక ఉంటే, దేవుడు నీ రూపాన్ని, నీ స్థితిని మొత్తం మార్చేస్తాడు. నీకు అర్థమైందండి? దేవుని పట్ల నీ హృదయంలో విశ్వాసం ఉంటే నీ పైన పరిస్థితి ఏదైనా సరే ఆయన మార్చేస్తాడు. మార్చాడా లేదా చెప్పండి. కుష్ఠరోగి విషయంలో అతని హృదయాన్ని చూశాడు, హృదయం లోపల విశ్వాసం ఉంది. అతని హృదయం లోపల విశ్వాసాన్ని చూసిన దేవుడు తన పైరూపాన్ని మార్చేశాడా లేదా? ఏమని మార్చాడు? కుష్ఠరోగిగా ఉన్న అతన్ని శుద్ధుడిగా చేశాడు. నీ హృదయంలో కూడా దేవుడు విశ్వాసాన్ని చూస్తే గనక, నీ జీవితంలో దేవుడు విశ్వాసాన్ని చూస్తే కనుక నీ స్థితి మొత్తాన్ని ఆయన మార్చేస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? దాన్ని తీసి ఆరోగ్యం ఇస్తాడు. నిందలతో ఉన్నావా? వాటిని తీసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. దుఃఖంతో ఉన్నావా? దాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఇంకా ఏ విధమైన సమస్యలతో నువ్వు ఉన్నావా? వాటన్నిటిని తీసివేసి నీ స్థితి మొత్తం మార్చేసి నిన్ను శుద్ధుడిగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు? నీ హృదయం లోపల విశ్వాసం ఉంటే గనక. దేవుడు నీ పైరూపాన్ని చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. నిన్ను గురించి ఎవరు ఆయనకి సాక్ష్యం చెప్పాల్సిన పనేమీ లేదు. ఈ వ్యక్తి అండి చాలా మంచివాడండి, నమ్మకస్తుడండి, ఇవ్వచ్చండి ఈయనకి అని నీ గురించి ఎవరు ఆయనకి సాక్ష్యం చెప్పాల్సిన పనేమీ లేదు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. మనుషుని గురించి ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు ఆయనకి. మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఎవరు ఆయన? మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు కాబట్టి ఎవరు ఆయనకు సాక్ష్యమే నక్కర్లేదు. చదువుదా ఆ మాట కూడా ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. చూడండి, యేసు ప్రభు ఎట్లాంటి వాడంట? అందరినీ ఎరిగినవాడు. అంటే నిన్ను ఆయన ఎరిగినవాడే. నీ హృదయం ఏంటో ఆయనకు తెలుసు, నీ మనసు ఏంటో ఆయనకు తెలుసు, నీ స్థితి ఏంటో ఆయనకు తెలుసు. నిన్ను దేవుడు ఎరిగినవాడే. ఆయన అందరినీ ఎరిగినవాడు. నాకు తెలియదండి, నన్ను ఎరగడండి యేసుక్రీస్తు అంటానికి లేదు. ఒకవేళ ఆయన నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ఆయనకు తెలుసు. నీ హృదయం ఆయనకు తెలుసు, నీ స్థితి ఆయనకు తెలుసు, నీ బ్రతుకు ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఎటువైపు వెళ్తున్నావో, నీ జర్నీ ఎటుందో, నీ ప్రయాణం ఎటుందో ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నీవేమనుకుంటావు? నేను చేసిన తప్పు, నేను చేసిన పాపం మూడో కంటోడికి కూడా తెలియదులే అనుకొని చీకట్లో చేసి నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటావు.
మనుషులు ఈ లోకంలో ఎట్లా ఉన్నారంటే, పిల్లి గనక కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నెవరూ చూడలేదులే అనుకుంటున్నట్టుగా, మనుషులు ఈ లోకంలో తప్పు చేసి పాపం చేసి కూడా ఏమనుకుంటున్నారంటే, నన్నెవరూ చూడలేదులే, నన్నెవరూ గుర్తించలేదులే, నేను చేసిన పాపం, నేను చేసిన తప్పు మూడో కంటోడికి కూడా తెలియదు. ఎవరంట? అంటే ఏంటి దీని అర్థం? చెప్పండి, ఏంటి దీని అర్థం? మూడో కంటోడి అంటే ఎవరు? మూడు కళ్ళు ఉన్న ఒక హైందవ దేవుడు ఉన్నాడు, శివుడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో నేను ఆయనకు రెండు కళ్ళు కాదు మూడు కళ్ళే ఉన్నా సరే నేను ఆయనకి దూరంగానే ఉన్నాను, నన్నేం ఆయన చూడలేరు అనుకున్నాను. లేదు లేదు, యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు. నీవు చేసే పని ఆయన ఎరిగిన వాడే, నీ హృదయాన్ని ఆయన ఎరిగిన వాడే, నీ జీవితాన్ని ఆయన ఎరిగిన వాడే. నువ్వు ఎక్కడ ఏమి చేస్తున్నా సరే ఆయనకు తెలుసు. ఆయనకి చెప్పేవాడు సరేనండి, ఆయనకి తెలిస్తే మాత్రం సాక్ష్యం కావాలిగా. చాలామంది ఎట్లా తెలివిగా ఆలోచిస్తారంటే, అవునండి తీర్పు దగ్గరికి వెళ్ళాము, యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు, నాకు తెలుసు నీ హృదయం అంటే సరిపోద్దా, సాక్ష్యం ఏదని అడుగుతాను, అప్పుడేం చెప్తాడండి? నేను చూశానంటే నువ్వు చూస్తే నా ఎవరికి తెలుసయ్యా, సాక్ష్యం ఏదంటాను, ఏం చెప్తావు? చాలా తెలివిగా అనుకుంటారు చాలామంది. లేదు లేదు, దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుడు మన మీద భూమి ఆకాశాలను సాక్షులుగా ఉంచాడంట. ఎవరు నుంచాడు చెప్పండి? నీకు సాక్షులుగా ఎవరు నుంచాడు? దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యంగా పెట్టాడు. నువ్వు ఏ పని చేసినా భూమికి తెలియకుండా ఆకాశానికి తెలియకుండా చేస్తావా? తప్పు చేశావు, రహస్యంగానే చేసావు అనుకుందాం, భూమికి తెలియకుండా చేస్తావా? పోనీ ఆకాశానికి తెలియకుండా చేస్తావా? రేపు తీర్పు దినంలో నిన్ను బట్టి, నిన్ను గురించి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేది నీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ శత్రువులు కాదండి. నువ్వు నివసిస్తున్న ఈ భూమే నీకు సాక్ష్యం ఇస్తుంది. నీవు పైన ఉండి చూస్తున్న ఆకాశమే నిన్ను గురించి దేవుని ముందు సాక్ష్యంగా నిలబడుతుంది. దేవుడు అంటాడు, భూమి ఆకాశం రండి, ఈ వ్యక్తి గురించి చెప్పండి అని అంటే అవి బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి ఇదిగో పలానా సమయంలో పలానా విధంగా ఈ వ్యక్తి పొరపాటు చేశాడు, పలానా చోట ఈ వ్యక్తి తప్పు చేశాడు, పలానా చోట ఇదిగో ఈ మాట తూలాడు, ఇదిగో పలానా వ్యక్తితో ఇదిగో పలానా విధంగా ఈ వ్యక్తి పాపం చేశాడని నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేది మనుషులు కాదు, భూమి ఆకాశాలే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. జాగ్రత్త. యేసుక్రీస్తు నీ హృదయాన్ని ఎరిగినవాడు. నీకు సాక్ష్యంగా ఉండడం కోసమే ఈ భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. ఇవి నీకు ఉపయోగపడతాయి. అదే సమయంలో నీవు చేసే ప్రతి పని రికార్డెడ్గా ఇవి ఉంచుతాయి. రికార్డ్ ఎవరు చేస్తారు? భూమి ఆకాశం. వీడియో రికార్డింగ్ లాగా ఉంటుంది అది. మరి స్క్రీన్ ఏముంటుంది? పైన ఆకాశమే పెద్ద స్క్రీన్ అయిపోయి ఇక అక్కడ ప్లే అవుతుంటే నీ జీవితం అంతా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే నలుగురికి తెలియదు అనుకుంటావు, అక్కడైతే కోటాను కోట్ల మందికి డిస్ప్లే అవుతూ ఉంటుంది నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపం. కాబట్టి తప్పించుకునే అవకాశం అయితే లేదు. యేసుక్రీస్తు అందరి జీవితాన్ని ఎరిగినవాడు, నీ హృదయాన్ని ఆయన ఎరిగినవాడు. కాబట్టి నేను ఎవరికి తెలియకుండా చేశానులే అని అనుకున్నావంటే అది నీ మూర్ఖత్వం తప్ప నిజమైతే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువుదాం. యేసు అందరి హృదయాలను ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. తరువాత మాట, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కర్లేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నీ ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఆంతర్యం అంటే నీ లోపల ఏమి జరుగుతుందో అదంతా ఆయనకు తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే నీ హృదయం లోపల జరుగుతున్న ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఆయనకు తెలుసు. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? నోట్లో నుంచి మాట బయటకు వస్తే తెలుస్తుంది. కానీ దేవునికి నోటి మాట బయటికి రాకముందే నీ ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు. అంటే నీ హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నావో, ఏం మాట్లాడాలనుకుంటున్నావో, ఏం మాట్లాడాలి అనుకొని ఆపుకొని మాట మార్చేసావో ఇవన్నీ దేవుడు చూస్తానే ఉంటాడు.
అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నాయనా అసలు నా గురించి నీకు ఎట్లా తెలుస్తుంది? అరే నేను నించోవడం నీకు తెలుస్తుంది, నేను పడుకోవడం నీకు తెలుస్తుంది, నా నడక నీకు తెలుస్తుంది, నా పడక నీకు తెలుస్తుంది, ఇవన్నీ నీకు తెలుస్తున్నాయి. కనీసం నా మాట నా నాలుకలో నుంచి బయటికి రాకముందే అవన్నీ నీకు తెలిసిపోతున్నాయి. ఎట్లా తెలుస్తుంది నాయనా నీకు అని అన్నాడు కీర్తనాకారుడు. ఓసారి చూద్దాం ఆ మాటలు కూడా. 139వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుతున్నాను, వినండి. 139వ కీర్తన మొదటి వచనం నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నాయనా. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసును గ్రహిస్తున్నావు. చూడండి దేవుడు ఎట్లా చేస్తున్నాడంట. నీకు తలంపు పుట్టకమునుపే ఆయన నీ మనసు ఎట్లా ఉందనేది ఆయన గ్రహిస్తూనే ఉన్నాడు. ఇంకా 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నన్ను ఎవరు చూడట్లేదులే, నేను నడిచే చెడు నడత, నేను పోయే ఈ చెడు మార్గం ఎవరికి కనపడట్లేదులే, నేను చాటుగా పోయాలి, ముసుగేసుకుని పోయాలి, మార్చుకొని పోయాలి, వేషం మార్చుకుని పోయాలి అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీ నడక నీ పడక ఆయన పరిశీలిస్తున్నాడు, జాగ్రత్త. ఇంకా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. నాకు ఇది ఏమి అర్థం కావట్లేదు నాయన, ఇది ఎట్లా ఉంటున్నావు అసలు? నువ్వు ముందు ఉంటున్నావు, వెనక ఉంటున్నావు, నన్ను చుట్టూ ఆవరించి ఉంటున్నావు. నేను నడిచే నడక నీకు తెలుస్తుంది, నేను పడుకునే పడక నీకు తెలుస్తుంది, మాట నా నాలుకకు రాకముందే నా మనసంతా నీకు తెలిసిపోతుంది. అసలు ఎట్లా తెలుస్తుంది ఇది అని ఆశ్చర్యపోతున్నాడు కీర్తనాకారుడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేవుడు నీ హృదయ ఆంతర్యాన్ని ఎరిగినవాడు, నీ మనసుని ఎరిగినవాడు. నిన్ను గురించి వేరొకళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన పనేమి లేదు ఆయనకి. ఆయన సాక్షులు భూమి ఆకాశాలు నీ ముందే ఉన్నాయి. రేపు తీర్పు దినములో నువ్వు ఏమి చేసినా సరే ఇదిగో అవన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా పోసగుచ్చినట్లు చెప్తాయి, జాగ్రత్త. ఈ లోకంలో కోర్టులు ఉంటాయి. ఆ కోర్టుల్లో ఏమవుతాయి? సాక్ష్యం చెప్పిస్తారు. కనీసం ఎంతమంది ఉండాలి సాక్షులు? 2 సాక్షులు కనీసం ఉంటే అప్పుడు దాన్ని ఓకే చేస్తారు. ఈ లోకంలో ఉండే ఆ సాక్షుల్ని కొంతమంది డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఏం చేస్తారు? డబ్బు పెట్టి కొంటారు. అయ్యా ఇదిగో మీకు ఎంత ఇస్తాం, ఇట్లా జరిగింది కానీ జరగలేదని చెప్పండి, ఇట్లాగని చెప్పండి, ఇట్లాగని చెప్పండి అని వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళని కొంటావు. భూమి ఆకాశాలు నువ్వు కొనటానికి ఏమి లేదు అక్కడ. ఎందుకంటే భూమి ఆకాశాలు ఎవరి యొక్క సాక్షులు? దేవుని యొక్క సాక్షులుగా ఈ భూమి ఆకాశం నీకున్నాయి. కాబట్టి నువ్వు భూమికి ఆకాశానికి డబ్బు ఇచ్చి లంచం ఇచ్చి నా గురించి కాస్త మంచిగా చెప్పండి అని అనటానికి లేదు ఇక్కడ. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, జాగ్రత్త. నీ మనసు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ ఆలోచన ఆయన పసిగడుతున్నాడు, జాగ్రత్త. నువ్వు ఎటు వెళ్తున్నావు, ఎటు తిరుగుతున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఏమి చేస్తున్నావు, ప్రతిదీ ఆయన రికార్డెడ్గా చూస్తూనే ఉన్నాడు. కాబట్టి తప్పించుకోలేవు. నీ హృదయాన్ని ఆయన ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. యేసు క్రీస్తు కుష్ఠరోగి యొక్క హృదయాన్ని చూశాడు. చూసి తన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూసి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కా అని అతన్ని పట్టుకొని కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. నీ హృదయాన్ని చూసి, నీ హృదయం లోపల ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఇదిగో నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు. నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఇదిగో ఆయన నీ సమస్యను తీసివేస్తాడు. నీ విశ్వాసాన్ని చూసి ఇదిగో నీ రోగాన్ని బాగు చేస్తాడు. నీ విశ్వాసాన్ని చూసి నీకు స్వస్థతనిస్తాడు. మరి అటువంటి విశ్వాసం, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం నీ హృదయంలో కలిగి ఉన్నావా? నీ హృదయం లోపల విశ్వాసం ఉందా దేవుని పట్ల? ఉంటే గనక తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.